యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుని మహాకృపలో ఈ కుటుంబాన్ని దర్శించడానికి దైవ సేవకులు మమ్మల్ని పరిచయం చేశారు. వారి ద్వారా మరి ఇక్కడ సువార్త పరిచయను ప్రారంభించాము. ఆ దినాలలో యేసుక్రీస్తు జీవిత చరిత్రను ప్రకటిస్తూ అలాగే ఈ ప్రాంతాన్ని దర్శిస్తూ వస్తున్నాం. ఆనాటి మొదలు కొన్ని నాటి వరకు దేవుని మహాకృపలో పలు సందర్భాలు మీ ఎదుటకు ఈ ప్రాంతాల్లో ఆ తెలుపుడు నన్ను కూడా దేవుడు తన పరిచయలో వాడుకుంటున్న విధానం బట్టి ప్రభుకి స్తోత్రాలు. ప్రత్యేకంగా దేవుని వాక్యం నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు నా టీం శాలేం స్వరం తిరుపతి యూట్యూబ్ ఛానల్ దేవుని వాక్యం అందిస్తూ ఉన్నాను. అది సభలునైనా, గ్రామాలనైనా, పట్టణాలైనా, సంఘాలనైనా దేవుడు ఇచ్చినటువంటి భారమును బట్టి ప్రభు యొక్క వాక్యాన్ని అందిస్తూ ఆయా ప్రాంతాలు తిరగడానికి దేవుడు తన మహాకృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రభుకి మహిమ. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే శాలేం స్వరం తిరుపతి అనే ఛానల్లో దేవుని వాక్యాన్ని అనేకమైనటువంటి విషయాలు ప్రభు నాకు నేర్పించింది. సభల్లో, కూడికల్లో, కుటుంబాల మధ్యలో దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను. నేను సమయాన్ని నాకు ఇచ్చిన సమయం ప్రకారం నేను దాటిపోవడానికి ప్రయత్నం చేస్తాను. 8:30 అన్నారు. సో నా ముందు 15 నిమిషాలు ఉంది. అది రైట్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మన ఎదుట దైవ గ్రంథాలు ఉన్నాయి. ఎవరికైనా లేకపోతే ఖచ్చితంగా మరొకసారి వస్తే మీకు బైబిల్ ఇస్తాం మేము. ఎవరికైనా లేదు నాకు చేయొద్దండి. పర్సనల్ బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏముండాలి? ప్రతి ఒక్కరికి ఇంటికి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి బైబిల్. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో కూడా ఏమవుతుంది? ఏమంటే మనం ఎప్పుడు పోయినా మన దగ్గర సెల్ ఫోన్ ఉందా? మ్యాక్సిమం చెత్త వాళ్ళు కూడా ఏమంటే కదా, ఏది మర్చిపోయినా, ఏది మరమా బాత్రూమ్ పోతానా కూడా ఎత్తుకుపోతాం. ఇంకా బాగా చెప్పాలంటే బైబిల్కు విలువ ఇవ్వలేదు కానీ మానవుడు మనం చేసిన వాటికి విలువిస్తున్నాడు. మానవుడు మనం చేసింది ఏంది? నన్ను చూసి చెప్పలో గమ్ముంటే సరిపోదు. నాది సెల్ ఫోన్ ఎవరు చేసినారు? దేవుడు చేయనాడా? మనుషుడు చేసిన దానికి మెచ్చుకుంటున్నాడు, కానీ అది నొచ్చుకునే పని చేస్తుంది. మెచ్చుకునే పని కాదు అది, అది నొచ్చుకునే పని చేస్తుంది. దీనికి ఇచ్చిన వాల్యూ, దీనికి ఇచ్చిన గౌరవం, దీనికి ఇచ్చిన మర్యాద, దీనికి ఇచ్చిన ఆధిక్యత, దీనికి ఇచ్చిన అధికారం దేనికి ఇవ్వడం లేదు. మనం ఎక్కడికి వెళ్ళిన మిత్తుపాటే ఉండాలా? ఖచ్చితంగా సెల్ ఫోన్ కదా మో, ఆమె ఎవరు సెల్ ఫోన్? నేను నా మనసులో మాట బైబిల్. మీరు అంత నేను సెల్ చెప్తున్నాను, కొంచెం సెల్ అంటున్నారా? సెల్లు అది ఒక జొల్లు అన్నాడు, కానీ మానవుడికి అది త్రిల్లు. ఇది కాదు ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితానికి వాక్యం చాలా విలువైంది. వాక్యం ఎవరు? దేవుడు. ఆ దేవుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారే. ఆ వాక్యమే శరీరధారి, కృపా సత్య సంపుడుగా మన మధ్యలో నివసించింది. రండి దేవుని వాక్యం. సహోదరుడు తమ్ముడు అన్నా తప్పనిసరిగా మీరు రావాలన్నా అన్నారు. కనుక ఆ దేవుని వాక్యం అందించడానికి ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు వాక్యం చదువుకుందాం. మనమందరం కూడా బాగా ఎరిగిన క్రైస్తవ ప్రపంచానికి సుపరిచయమైనటువంటి దైవ గ్రంథం, కీర్తనల గ్రంథం 128వ కీర్తన మొదటి 6 చరణాలని చదవనగానే ఒక వచనం 2 వచనాలు మాత్రం నేను చదువుతాను, తర్వాత ధ్యానంలో చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలే ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివో మొక్కల వలె ఉందురు. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే ఈ వాక్యం ఇక్కడ గమనిస్తున్నాం. ఏం చదువుతున్నామంటే ఇది యాత్రా కీర్తన అని చదవాలి. ఏ కీర్తన ఇది? దాదాపు ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు యెరూషలేముకి సంవత్సరానికి 3 సార్లు యూదులు పండుగ చేసేవారు. ఆ పండుగలో వారు ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళాలంటే కొండలు, లోయలు దాటి వారు ఎక్కవలసి వస్తుంది. అందుకే కీర్తనకాంటుడు ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించయ్య అంటాడు. అంటే ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించటే అంటే దేవుని యొక్క సన్నిధి ఒక ప్రత్యేకమైన స్థలం, ఒక ప్రత్యేకమైనటువంటి
నిర్ణయించబడినటువంటి ప్రదేశం వారు ఎక్కి వెళ్ళవలసి వస్తుంది. కనుక ఆ పండుగల వెళుతూ వారు యాత్ర చేస్తున్న సందర్భాల్లో ఎవరెవరు వెళ్తారు పండక్కి? ఎవరు వెళ్తారమ్మా పండక్కి? ఎవరు పోతారు? చుట్టుపక్కల వాళ్ళు మా పండక్కని అంటున్నారుగా. పండక్కి అమ్మా నాయన పోతారు, బిడ్డలు కూడా పోతారా? ఫ్యామిలీ భలే పదం చెప్పారు ఫ్యామిలీ అందరూ పోతారు. మా తమ్ముడికి ఎన్ని ఫ్యామిలీ? ఆ జంట అసలు సమృద్ధి ఫ్యామిలీ. దేవుడు ఇచ్చినటువంటి వరం, భాగ్యం. ఆ రోజు ఆస్తి ఎవరు చెప్పనమ్మా? నువ్వు చెప్పవా? ఆ రోజులు ఆస్తి ఏం చెప్ప? అయ్యవ బలి సిగ్గుపడిన అవుతుంది అది. పిల్లలు ఆస్తి. ఈరోజు ఒకటి ముద్దు, రెండోది వద్దు, మూడోది వద్దే వద్దు. అవునా? ఇప్పుడు మాత్రం చెప్పినావు చూడు. అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పింది ఆమె. ఈరోజు ఈ వాక్యాలు మనం చదివితే వారు ఆ పండుగ ఆరాధించాలంటే కుటుంబంగా వెళ్ళాలి. ఒంటరిగా వెళ్ళడానికి లేదు. ఒక క్రైస్తవ కుటుంబం ఆశీర్వదించబడాలంటే సంఘానికి ఎలా వెళ్ళాలి? సంఘం అంటే ఎవరుంటారా? చెప్పాలి, ఎవరుంటారా? క్రైస్తవులే కదా మనం. ఎవరుంటారంటే అది ఈ మాట కరెక్ట్. ప్రభు ఉంటాడు. ఎట్లుంటాడు ప్రభు? ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో, ప్రార్థించువారి మధ్యలో దేవుని ప్రసన్నత, ప్రార్థించేవారి మధ్యలో ప్రభు ప్రత్యక్షత, ప్రార్థించేవారి పక్షంలో దేవుడు నివసిస్తాడు. నేను నిలిచి ఉందని అంటాడు ఆయన. నేను నిలిచి ఉందని అంటాడు. అలాగైతే కుటుంబంగా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. ఈ భాగ్యం ఎవరిచ్చారు? ఒంటరిగా ఉన్న వారిని జంట చేశారు. పెళ్ళైన తర్వాత వారి జీవితాలు మంట లేకుంటే చాలు. మేము ఎందుకు చేసిన పెద్ద తంట అంటారు కొన్ని కుటుంబాల్లో. పెళ్లి చేస్తే ఎందుకుదా వీళ్ళకి చేయనది ఎలా, ఇది నాకు బాగు ముంగిసాగుంది, ఎప్పుడు కీచులాటకే రచ్చకే గొడవ ఉందంటే కాదు. ఓ దాంపత్య జీవితం దేవుడు ఏర్పరిచాడు. వివాహం దేవుని వ్యవహారం. వివాహం మనం అనుకునేది కాదు, మనం చేసింది కాదు. అది దేవుడు నిర్ణయిస్తేనే ఏ శరీరానికి ఏ ఎముక ఎక్కడ జాయింట్ అవ్వాలో అది దేవుడు డిజైన్ చేశాడు. ఆ డిజైన్ ఎవరు మార్చడానికి వీలు లేదు. ఇప్పుడు మీరు గమనించగలిగితే అరుణ వెంకటేష్ని ఎవరు జడ్జి అయినారు? మనుషులు మేమే ఆ సంబంధం చెప్పిందంటారు. దేవుడు వారి ద్వారా ఈ కార్యం చేశాడు. దేవుడు వీరిద్దరు జంటగా చేశారు. వీళ్ళకి ఒక పంట ఇచ్చాడు, అదే పిల్లలు. ఇప్పుడు కుటుంబంగా కలిసే భాగ్యం. పెళ్లి కానప్పుడు విలువ లేదు, కానీ పెళ్ళి అయితే విలువ వస్తుంది. ఎందుకని? ఒకప్పుడు సన్యాసి, ఇప్పుడు సంసారి. ఒకప్పుడు సన్యాసి, ఇప్పుడు ఎవరో సంసారి. సంసారి స్థానం ఎలాగొచ్చింది? అది పెళ్లి జరిగిన తర్వాత ఓ వైభోగం, ఒక అందం. ఎవరికా? వెంకటేష్కైనా అరుణమ్మకైనా. వీళ్ళిద్దరికి ఎప్పుడు వాల్యూ పెరిగిందంటే భార్యాభర్తలు అయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో 10 మంది ఎదుట వారిని భార్యాభర్తలు జత చేయబడిన తర్వాత ఆ విలువ, ఆ గౌరవం, ఆ మర్యాద వారికి కలిగించాడు దేవుడు. ఇది దేవుడు ఏర్పరచబడిన బంధం. కాబట్టి కుటుంబ జీవిత దాంపత్య ప్రతిఫలం పిల్లలు. ఈరోజు పిల్లలు కలిగిన భాగ్యం దేవుడు ఇచ్చాడు. అందుకే ఈ అధ్యాయం చదువుతూ వస్తే ఈ కుటుంబంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆశీర్వాద కుటుంబంగా మన జీవితాలు ఉండాలంటే ఎక్కడ పోవాలి? ఇప్పుడు మనం ఖచ్చితంగా మన కుటుంబాలుగా ప్రభు సన్నిధికి వెళ్ళాలి. మనం పిల్లలతో పాటు వెళ్ళాలి. భార్య భర్తలు కలిసి ఆ దినాలో ఎక్కలేనంత ఎత్తైన కొండకి వారు కుటుంబాలకు వెళ్ళారు. దావీదు అంటాడు, జనులు దేవుని మందిరికి రమ్మని నా జనులు నాతో చెప్పుడు, నేను బహుగా ఏడ్చి తిని రాయలా, నేను దుఃఖపడ్డాను రాయలా, నేను బహుగా సంతోషించి తిని. దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. అత్తగారింటికి కోడలు వెళ్తే ఎట్టపోతుందా? అమ్మా కోడలు ఉండరు కదడా. అదే అమ్మగారింటికి పోతే వీళ్ళు చెప్తున్నారు చూడు, మగవాళ్ళు చెప్తున్నారు ఈ పక్క. వాళ్ళు చెప్పాల్సిందే వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్తారు. తేడా ఉందా లేదా? అమ్మా తెల్లారి మీ ఇంటికి పోదామంటే అదే 4 గంటలకు వెళ్ళేసేంటే కూడా ఎట్టుడారా? రాత్రి అనుభవం చెప్తాను నేను. తెల్లడా రాత్రి అంతా నిద్ర కూడా పోరు. అది ప్రేమ. ఏముంది ఆడ ఇంటికనంటే? ఏమి లేకపోయినా పర్వాలా, సద్దైనా అది పలహారం, సద్దైనా పర్వాలా, అదొక విలువ. తల్లికి ఇచ్చినట్టు గౌరవం, తల్లికి ఇచ్చిన మర్యాదను వాళ్ళు పోగొట్టలే. ఎవరైనా ఒకటే.
అది ప్రేమ అంటారు. ఇరు కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి దాంపత్య సంబంధమైనటువంటి తల్లిదండ్రుల ప్రేమ అంటారు దాన్ని. ఆ ప్రేమను వారు ఉన్నంత వరకు ఆ ప్రేమ తగ్గదు, అంతేనా కదా? వాళ్ళు ఉన్నంత వరకు ఆ ప్రేమ బాంధ్యం తగ్గదు. దేవునితో కూడా అలాగే ఉండాలి, ప్రభు సన్నిధికి మనం అలాగే ఉండాలి. ఈ అధ్యాయాన్ని చదువుతూ వచ్చినప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఈ 6 చరణాలలో చాలా విషయాలు రాయబడ్డాయి, అనేక విషయాలు, కానీ అవసరమైన విషయాలు మనం గమనం చేద్దాం. ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ఆశీర్వాదమైన కుటుంబంగా ఈ కుటుంబాలు ఉండాలంటే అనుసరించేవారుగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ వచనంలో మనం గమనం చేస్తాం. మొదటి వచనంలో అనుసరించేవారుగా ఉండాలి, రెండవది అనుభవించేవారుగా ఉండాలి, మూడవది వారు ఆశీర్వదించేవారుగా అవుతారు. ఏమిది? ఎన్ని మొక్కలు చెప్పాను ఇప్పుడు? నేను 3 మొక్కలు చెప్పాను కదా. మొదటిది ఏంది? అనుసరించేవారుగా ఉండాలి. ఏమండి, ఆయన షర్ట్ అట్ట వేసుకుంటే ఆ షర్ట్ లాగా వేసుకోవడం కాదు, ఆయన చింపేసిన దుంక ప్యాంట్లు వేస్తే ఆ ప్యాంట్ లాగా కాదు. ఇది అనుసరించడం అంటారు కాదు. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క కట్టడలను అనుసరించేవారుగా ఉండాలి. క్రైస్తవుల జీవితాలలో ఆశీర్వాదకరమైన దాంపత్య జీవితంగా సుఖవంతమైన జీవితం ఉందంటే ఆయన అనుసరించాలి. అందుకే అనుసరించిన వారికి దేవుడు అన్నాడు, ఏం పేరు ఇచ్చాడు తెలిసిన అధ్యాయంలో? ధన్యుడు అన్నాడు. ఒకప్పుడు మనము దరిద్రపు బ్రతుకులో ఉండగా దేవుడు మనం ఏం చేశాడు? ధన్యులుగా చేశాడు. అన్యులు ధన్యులయ్యాం, అభాగ్యులు భాగ్యవంతులయ్యాం. కేవలం క్రీస్తు యొక్క రక్తధారలో ఆయన ద్వారా కడగబడినటువంటి గొప్ప భాగ్యం బట్టి ఈ ధన్యత, ఈ అవకాశం దేవుడు మనకి ఇవ్వగా మనం భాగ్యవంతులు. యేసయ్యలో నీ భాగ్యం ఎంతో గొప్పదో ఎరిగితివా? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవరు? ఇప్పుడు మనం ఎవరు చెప్పాలి? నేనేం చెప్పాను? యేసయ్యలో నీ భాగ్యం ఎంతో, మనం భాగ్యవంతులం. దేవుని సన్నిధిలో కూర్చునే భాగ్యము మనకిచ్చాడు. ఇది భాగ్యవంతులు మనం. ఈ ధన్యత, ఈ అవకాశం ఈ మీటింగ్ ద్వారా కలిగింది. మేము ఎక్కడ? తిరుపతి ప్రాంతం. ఎక్కడ? ఎక్కడ? తిరుపతి. ఎక్కడ? ఈ ప్రార్థనా కూడికలో మరి కలుసుకోగలిగినటువంటి ఈ వార్షికోత్సవంలో ఈ భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. సేవకులుగా, పెద్దలుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, కుటుంబస్తులుగా, బంధువర్గంగా, గ్రామస్తులుగా చేరి ఈ యొక్క సన్నిధిని మనం అనుభవించే గొప్ప భాగ్యం దేవుని సంకల్పం. అందుకే అనుసరించేవారుగా ఉండాలి. నా కట్టలు మీరు అనుసరించి నడిస్తే భూమి మీద మీకేం కావాలి నేను ఇస్తానా? దేవుడు ఇస్తా అంటే మాత్రం మన జీవితాలు అనుసరించక నష్టపోతున్నాం. ఆ అధ్యాయాలు మనం గమనం చేస్తే, రెండవదిగా మనం గమనిస్తే, ఒకటి అనుసరించేవారుగా ఉండాలి, రెండవది ఎప్పుడు వస్తుంది? అనుభవిస్తాం. అనుసరించిన వాడు అనుభవిస్తాడు, ఆచరించిన వాడు అనుభవిస్తాడు, అవలంబించిన వాడు అనుభవిస్తాడు. మనం ఆచరించడం లేదు, అవలంబించడం లేదు. మనం ప్రారంభించం, మనం ముగించం, మనం రాము, మనం పోము, మనం ఏమో మరి తీసుకోము. ఎలా వస్తుంది దీవెన? దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం రావాలంటే ఏమండి? ఉద్యోగం రావాలంటే ఊరికి వచ్చేస్తుందా? ఉద్యోగం ఊరికి వచ్చేస్తుందా? కాగితాలు సంతకం పెడితే అయిపోతుందా? ఎంత కష్టపడాలి, ఎంత ఓర్చుకోవాలి, ఎంత సహించాలి, ఎంతగా దాని కొరకు సిద్ధపడాలి, ఎంతగా దాని కొరకు ప్రాకులాడాలి, దాని కొరకు ఎంత ప్రయాసపడాలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. అనుభవించాలంటే ఆచరించాలి. ఈ మాట రాత్రి వేళ ప్రశ్న. ఈ కుటుంబానికి ఇచ్చే మాటని తెలిసిన ఫస్ట్ దేవుని అనుభవించడం నేర్చుకోండి. ఎవరైతే దేవుని అనుభవిస్తారో ఆ కుటుంబం ఏమవుతుంది? దేవుని చేత అనుభవించే భాగ్యం ఇస్తాడు. బైబిల్లో రాయబడుతుంది, ఒబేదేము ఇల్లు ఏమైంది? ఆశీర్వదించబడడానికి కారణం ఏమి? ఆ మందస్సం ద్వారా ఒబేదేము ఇంటికి రాగా ఒబేదేము ఇల్లు 3 నెలలు ఆశీర్వదించబడింది. 3 నెలలు ఆ ఇంట్లో ఉన్నది, అంతే. తట్టుకోలేకపోయాడు దావీదు. ఎందుకని చెప్పాలి? ఆ ఇల్లు దీవించబడుతూ ఉంది, ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. సమాజంలోన లోక సంఘంలో అంటే ఒకరు దీవించబడుతుంటే మరొకరికి ఏముండదు? ఏముండదంటే మీరు విన్నారో వినలేదేమో, నాకైతే వినిపించిందంటే ఒకడు బాగా బతుకుతుంటే మరొకరికి నచ్చదు. ఏమండి? మనం పర్వాలేదు, మనం ఈ స్థితిలో ఉన్నాం, వాడనా బాగున్నానంటే అబ్బే లేదు, వాడు బడిపడాలి, మనం బడిపడాలి. అందుకే చెడపకురా చెడేవు. మనం చెడగొడుతున్నామంటే, విడగొడుతున్నామంటే, పడగొడుతున్నామంటే దేవుడు దీన్ని చూస్తూ ఉంటాడు. జాగ్రత్త. ఎదుటి వారి జీవితాల్లో
మన జోక్యం పనికిరాదు. భార్యాభర్తల్లో మూడో వ్యక్తి మా అమ్మకి చెప్పిన, ఏమ్మా వస్తావు పోతావు నీ కోడలు ఏం అడవు అని అడిగినా, అయ్యో నిన్ను కాదు నాకది చెప్తున్నాను. అప్పుడు మా అమ్మనిది పెళ్లి చేసింది మూడో మధ్యవర్తికి వస్తారు పెళ్లి చేయనమనింది మా అమ్మ నన్ను. ఏమనింది? మూడో వ్యక్తులు రాకూడదంట. ఎవరి వ్యక్తుల మధ్యలో చెప్పాలి, అక్కడ వినేవాళ్ళు చెప్పాలి. ఏందో మౌనుగా దిగాలుగా ఏమో మీ డబ్బులు నేను అడిగి తీసుకుని వడ్డీలు జోబులు వేసుకున్నట్టు ఉన్నది. ఏమ్మా సంతోషం, నేను చెప్పిందే చెప్పండమ్మా. ఈ భాగ్యం ఎక్కడ రాదు, ఈ నవ్వు రాదు. అర్థమైందా? చల్లగా కావాలంటే ఏసీ కావాలి, నవ్వు కావాలంటే డబ్బు కావాలా? హైదరాబాద్లో ఒక పార్క్ ఉంది. ఏం పార్క్ తెలిసిన? దాని పేరు నవ్వులు పార్కు. తెల్లారికొద్ది ఊరికనే. దేవుని సొల్లో మన మొక్కలు ఎట్టుండాలా? ఇది ఏ ఇల్లు ఇప్పుడు చెప్పండి? అయ్యా పెళ్ళి కొడుకు అన్నాను. ఎవరినా చూడు, తెలిసిన వాళ్ళకి అర్థమైపోయింది. వెంకటేష్ అమ్మ పెళ్ళి కూతురా, ఈరోజు మీరిద్దరు చూడమొచ్చటే జంట. ఏమండి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నా మాట మీకు అర్థం కాల. వచ్చినటువంటి ఆ జంటను మనం ఏం చేయాలంటే వారు నవ్వించాలి, వారి కొరకు వారిని దీవించాలి, వారి కొరకు మనం ఏం చేయాలి? అదే మనం ఇచ్చేది వాళ్ళకి. వాళ్ళు మన దగ్గర ఏమో ఆశించడం లేదు. సహవాసంలో దేవుడు ఆనందించాలనుకున్నాడు. ఎక్కడ చెప్పాలి? ఏదేనులో దేవుడు ఏదేనులో ఆదాములతో ఏం చేయాలనుకున్నాడు? సహవాసం చేసి ఆనందించాలనుకున్నాడు. ఏం దేవదూతల ఆరాధన వదులుకున్నాడే, పరలోకపు స్తుతిని వదులుకున్నాడే, ఆ మహిమను వదులుకొని ఒక మానవుడితో ఉండాలని ఆశపడ్డాడే. ఎంత భాగ్యం! సహవాసంలో సంతోషం ఉన్నది. అందుకే ఈ మీటింగ్ పండగ ఏమని పరమానాన్నాలు ఎందుకంటే, పలహారాలు ఎందుకంటే వారి ఆ మధ్యలో ఆనందం. పండగ దినాల్లో చెప్పాను, ఈ గ్రంథం 28 ప్రకారం యాత్రా కీర్తనలో సంవత్సరానికి 3 సార్లు మాత్రమే పండగను ఆచరించాలి. ఈరోజు మనం ఆలోచించేద్దాం. మనం అనుభవించాలంటే ఆయన ఉండాలి. ఆయన మన ప్రభు అయినటువంటి యేసు. ఎవరైతే అంతరంగంలో దేవుడు ఉంటాడో, ఏ కుటుంబాల్లో దేవుడు స్వీకరించబడతాడో, ఏ ఇంట్లో మందస్సం ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఓబేదేమి ఇంటి వలె ఈ కుటుంబంలో దాంపత్య జీవితంలో దీవించబడాలంటే ఏమవ్వాలి అన్నా? ఒకప్పుడు నా బ్రతుకు ఎలాగుందో నా దేవుడు ఇప్పుడు నన్ను దీవించాడన్నా. ఒకప్పుడు వెంకటేష్ కాదు, ఇప్పుడు మారిన వెంకటేష్ అన్నా. ప్రభు నన్ను మార్చాడు. ఒకప్పుడు బ్రతుకు, ఇప్పుడు బ్రతుకి దేవుడు నన్ను దీవించగా ఈ వైభవానికి దేవుడు కారకుడయ్యాడు. నేనేమై ఉన్నానో అది ప్రభు కృపయి ఉన్నానన్నా. ఆహా ఎంత భాగ్యం! ఒకప్పుడు బ్రతుకు కంటే ఇప్పుడు బ్రతుకును ఏం చేస్తాడు? దినదినాభివృద్ధి చేత దీవిస్తూ వచ్చాడు. 10 సంవత్సరాల సంసార జీవితాల్లో దేవుని కాపుదల, దేవుని భద్రత ఎంత బాగుందో మనం ఆలోచించాలి. ఆచరించేవారు అనుభవిస్తారు. అంత మాత్రమే కాదు, వారి కుటుంబాల మీదకి ఏమి రాబడి తెలిసిన ఆశీర్వాదాలు వస్తాయి. ఆ ఆశీర్వాదం ఎవరి మీద? వారి భార్య మీద, భర్త మీద, పిల్లల మీద ఉంటుంది. ఈ అధ్యాయమంతా చదివితే చాలా విషయాలు రాయబడ్డాయి. ఆ మొదటి వచనం అంటాడు 128వ కీర్తన మొదటి చరణంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. అటు దరిద్రులు ఉందా, ధన్యులు ఉందా? అది ధన్యులు. భయభక్తులు కలిగిన జీవితం అంటే దానికి ఒక 3 సూత్రాలు. భయభక్తులు కలిగిన జీవితం అంటే దానికి ఒక 3 సూత్రాలు ఉన్నాయి. ఈ వాక్యంలో మనం గమనించాలి. ఆ మాట మనం ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ రాయబడిన మాట, భయభక్తులు కలిగిన వాడు ఎలాంటి అంటే నెంబర్ 1 పవిత్రమైన జీవితం ఉంటాడు. ఎట్టుంటాడు? పవిత్రత ఉంటుంది. కాబట్టి చూడండి 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా 3 వచనాలు మాత్రం మీ దృష్టికి నేను అవుట్లైన్ చెప్తాను. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. కల్మషము నుండి మనం పవిత్రులుగా చేసుకుందామన్నాడు. భయభక్తులతో, దైవ భయముతో మనకేం రాబడుతుంటే పవిత్రత. అది పవిత్రత కావాలి. పాపం అనుభవించడానికి ఈజీ, పాపం పోగొట్టుకోవడం కష్టం. పాపం పోగొట్టాలంటే పరమాత్ముడు కావాలి. ఆయనే యజ్ఞపశు బలిపశువుగా కలువలో రక్తం కార్చే ప్రాణం పెట్టి చనిపోయి లేచినటువంటి ప్రభు యేసుక్రీస్తు రక్తధారలో పరిశుద్ధపరచబడుతున్నాం. యేసు రక్తము ప్రతి పాపముని మన పవిత్రులుగా చేస్తుంది. అమ్మా అయ్యా, ఈ రాత్రి వేళ మన పాపాలు ఎంత ఘోర పాపమైనా, పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు.
ఎంత ఘోర పాపిన ప్రభు దగ్గరికి వస్తే నీ పాపాలు క్షమించబడతాయి, పరలోక భాగ్యం నీకు ఇస్తాడు. ఈ ఎంతకాలం బ్రతకగలం, ఎంతకాలం జీవించగలం, ఎంతకాలం ఉండగలం, ఈ జీవితానికి గ్యారెంటీ లేదు. అన్నిటికీ గ్యారెంటీ ఉన్నాయి కానీ జీవితానికి గ్యారెంటీ లేదు. దీపం మన బ్రతుకులు ఉన్నప్పుడే, వెలుతురు ఉన్నప్పుడే సరి చేసుకుందాం, మనం సమర్థించుకోకుండా చూద్దాం. సరిదిద్దుకునే వాళ్ళు చాలా తక్కువ, సమర్థించుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు దినాల్లో. మనం సరిదిద్దుకుంటే మన జీవితంలో సౌభాగ్యాన్ని కలిగి ఉంటాం. ఈ కుటుంబాల్లో సరి చేసుకుంటూ ఉండాలి. దేవుని సన్నిలో అప్పటికప్పుడు చెక్ చేసుకుంటాడు. ఆయన డాక్టర్గా ఏం చేస్తాడు? ప్రతిరోజు వచ్చిన అందరూ చెక్ చేస్తున్నాడు. చెక్ చేస్తున్నంటే వాళ్ళ క్షేమం కొరకై ముందు వస్తాను బీపీ చెక్ చేస్తాడు. అది కరెక్ట్గా ఉందా లేదా? నేను కూడా ఎప్పుడైనా ఫస్ట్ ఇచ్చేదని చెయ్యి అంటే ముందు బీపీ చెక్ చేయంటారు. ఫస్ట్ పడిపోయేది లో బీపీ, హై బీపీయా, ఏ బీపీ ఒక బీపీ చూడే ముందా. మన జీవితాల్లో చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా పరిశుద్ధత చెక్ చేసుకున్నావా? ఎప్పుడైనా చెక్ చేసుకున్నావా? అది ఏడైనా కిరాణా కొట్లో, అంగిట్లో దొరికేదా? నీకెవరు నీ పరిశుద్ధత ఎంత ఉంది, నీ పరిశుద్ధత ఎంత ఉందని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు చెప్పరు. చెప్పేవాళ్ళు ఎవరు చెప్పండి, చూద్దాం. ఒకటి చెప్పేవాళ్ళు ఎవరు చెప్పండి? దేవుని సరుడు దైవజనుడు నీతో మాట్లాడుతుంటాడు వాక్యం ద్వారా. రెండవది, నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితం నీతో, నీ ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఆత్మ ఉన్నప్పుడే గౌరవ మర్యాదలు, ఆత్మ లేకపోతే దానికి విలువ లేదు కదా. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నేను ప్రేమిస్తారు, లేకపోతే ఏమీ లేదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడచి నరకం వెళ్ళిపోతావా. ఎన్ని చేసినా తను నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. చూడు, మన జీవితాల్లో ఈ భాగ్యానికి దేవుడే కారణం, ఈ స్థితికి దేవుడు కారణమని మనం గుర్తించాలి. దైవ భక్తి ద్వారా పరిశుద్ధతను మనం సంపూర్తి కలిగి ఉంటే పాపానికి దూరంగా ఉంటాం. ఈ అధ్యాయంలో భయభక్తులు అని రాయబడింది. ఆ భయభక్తులో పరిశుద్ధత ముఖ్యం. మన జీవితాల్లో చూపులో పరిశుద్ధతను, మాటల పరిశుద్ధతను, చేతల పరిశుద్ధతను అప్పుడప్పుడు ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. నోరు తెరిస్తే ఏమండి, నోరు తెరిస్తే మనం ఏం చేస్తున్నాం? ఆటోమేటిక్గా మనం అబద్ధాలు మాట్లాడుతున్నాం, మోసాలు ఉన్నాయి. మన చూపు వారితో శుద్ధ లేదు, మన హృదయం ఆలోచనతో ఉంది. మనత కాని దాన్ని ఆశిస్తూ ఏమండి ఎలాగ ఆలోచన చేయాలి? దేవుని వాక్కు రాబడితే పరిశుద్ధతలో మనమే భయభక్తులు కలిగిన వారమే ఉండాలి. భయభక్తులు కలిగిన వారి జీవితంలో రెండో కారణం ఏంటంటే అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. 3 మొక్కలు చెప్తాను కదా, ఆ మొక్కలు చెప్పి ముగిస్తాను నేను. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఏ పరుడు? ఆడేం రాయబడింది? మనకేం కావాల్సింది? మొక్క భక్తి. అది భక్తి ఉంటే భుక్తి బాగుంటుంది, భక్తి లేదా భుక్తి దొరకదు. మనకు భుక్తి ముఖ్యమో భక్తి ముఖ్యమే. కొందరికేం ముఖ్యం? ఆదివారం భుక్తి ముఖ్యం, భక్తి మళ్ళీ చూద్దామంటారు. కూర వండుకొని మళ్ళీ చూద్దాం, ప్రార్థన మళ్ళీ చూద్దాం మందిరం. అది కాదు. ఆదివారం రోజు తెల్లారితో మన పొయ్యి కూడా ముట్టించకూడదు. ఎవరి దగ్గర బాగా ముందా ఫస్ట్ దేవుని ఆరాధించాలి. మనం అట్ట కాదు, అన్నీ చేసి సరిగ్గా పెట్టేప్పుడు కాదు. భక్తి కంటే భక్తి ముఖ్యం. ఈరోజు నేర్చుకుందాం ఏది ముఖ్యం. ప్రభువునితో ఉండడం ముఖ్యం. నెంబర్ 2 భక్తి. భక్తి కాదు, భక్తి ముఖ్యం. భక్తి నిన్ను పరలోకం నడిపిస్తుంది. ప్రతి పరిస్థితుల్లో నేను రక్షించేది భక్తి. ప్రయాణంలో, పనిపాటలు, రాకపోకలు, ఆరోగ్య విషయంలో నేను రక్షించేది భక్తి. భక్తి కనిపించదు. ఏమంటే కరెంట్ కనిపిస్తుంది ఎవరికైనా? లేదు, కనిపించాలి చెప్పండి. భక్తి కనిపించదు, కరెంటు కనిపించదు, కానీ అందులో పవర్ కనిపిస్తుంది. భక్తిలో పవర్ ఉందా? కరెంట్లో పవర్ ఉందా? ఉంటే కరెంట్ వేస్తే పవర్ వస్తుంది. కాబట్టి ఆ మాట చూస్తున్నాం. కనుక దేవుని వాక్యంలో భక్తి విషయంలో మన జీవితం కాపాడుకోవాలి. అందుకే ఇక్కడ పవిత్రత ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన. ఒకటి, భయభక్తుల్లో పరిశుద్ధత ముఖ్యం, భయభక్తులో ప్రార్థన ముఖ్యం. కొర్నేలి ప్రార్థించేవాడు. అమ్మా, ఈ కుటుంబంలో పరిశుద్ధత ముఖ్యం, ఈ కుటుంబాలకు ప్రార్థన ముఖ్యం. 3వ ముక్క ఆదికాండం 22వ అధ్యాయం అని విరుగుదాం. బైబిల్ తీయాల్సిన అవసరమే లేదు. ఎవరు వస్తారు అక్కడ? అబ్రహాము ఏం చేశాడు? నీకు ఒక్కడైన ఒక కుమారుని నాకు బరి అన్నాడు. ఎక్కడ పొమ్మన్నాడు?
నిండు వృద్ధాపంలో 100 ఏళ్ల వయసులో మోరియా పర్వతం మీదకి వెళ్ళి దహనాలు అర్పించడానికి సిద్ధపడారు తన కుమారుని. ఆలోచన చేద్దాం. ఇప్పుడు మీరు గమనించ భయభక్తులు కలిగి ఇందువలన నువ్వు దేవునికి భయపడవాడని యెహోవా యందు భయభక్తులు కలవని నాకు తోచుచూ ఉన్నది అన్నాడు. నాకు తోచు ఉన్నది అన్నాడు. భయభక్తులు భక్తి ద్వారా దేవుని పని చేస్తారు. 3 మొక్క చెప్తున్నా నేను. ఏమంటే మొదటి మొక్క పవిత్రత, 2వ మొక్క ప్రార్థన, 3వ మొక్క దేవుని పని. ఏ కుటుంబం దేవుని పని చేస్తారు. ఒకసారి ఫోన్ చేయను తమ్ముడికి, అయ్యా యాడే ఉండవనా అన్నా పొరకట్ట చెత్త తోస్తున్నాను అన్నాడు. ఎంత భాగ్యవంతుడు అయ్యా నువ్వా, ఎంత భాగ్యవంతుడి. ఒక డాక్టరు హాస్పిటల్లో పనిచేసే ఇంజక్షన్లు నర్సులు గలాకంటే గొప్ప వైద్యం దేవుడిస్తే అలాంటి ఆయన ఏం చేస్తున్నాడా చెప్పమ్మా. చేసావో లేదో నా తర్వాత సంగతి చెప్పు, నోటితో మాటని చెప్పు, దేవుడు దీవించును కాక. నీకు అవకాశం ఇస్తాడేమో. ఎప్పుడైనా మందిలో పొరకట్ట పెట్టుకున్న అనుభవం ఉంది మీకుందా? ఉందా? ఉందంటే ఏం చేయాల? ఉందని చెప్పండి చూద్దాం. అది ఎంతమంది చెప్తారా? నాకు ఉంది అంటాను, మిగిలిన ఉంది అంటారు. పొరకట్ట పట్టుకుంటున్నాం మేము. అర్థమైందా? ఆ స్థితిని బట్టి ఈరోజు భాగ్యవంతులే మేము. ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాము. ఎక్కడికి మేము నేరుగా రావడం కాదు, అక్కడి నుంచి రావాలి. అది సేవ. ఆ భాగ్యం నీకుందా? దేవుని పని చేశాడు అబ్రహాము. ఏ వయసులో? 100 ఏళ్ల వయసులో చేశాడు దేవుని పని. చేయగలుగుతున్నాం యవ్వన కాలంలో. దేవుని కృపను బట్టి ఆ భాగ్యం ఇచ్చాడు. దేవుని పనిని బట్టి భయభక్తుల ద్వారా దేవుని పని చేసే భాగ్యం. ప్రభువే మన కొరకు వచ్చి భూమి మీద ఏం చేశాడు? పని చేశాడు. ఏ పని చేశాడు? పరిచర్య చేసిన పని చేశాడు. ఆయనే పరిచర్య చేశాడు. నీ కొరకు నా కొరకు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి ఈ రాత్రి వేళ దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, దేవా ఈ కుటుంబంతో మాట్లాడే మాటల ద్వారా మనమందరం విన్నాం. పవిత్రమైన జీవితం కలిగి భయభక్తులు కలిగి జీవితం ఆచరిస్తూ అనుభవిస్తూ ఆశీర్వదించబడే విధంగా దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రభు ఈ మాటలు మన వినికిడులు దీవించును గాక. ఇచ్చిన అవకాశం బట్టి, కుటుంబాన్ని బట్టి, దైవ సేవకులు, స్థానిక సంఘానికి, పరిశుద్ధులకు, ఈ వేదిక మీద ఉన్న వారికి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.